పరలోకమున్న మా తండ్రికి వందనాలు, దేవదసాయి గారికి వందనాలు, అలా చూసే 10 బిడ్డలకి వందనాలు. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి యేసయ్య దేవ, నీ నామము ఘనమైనది, నీ నామము పవిత్రపరిచినది తండ్రి. నీ నామములు ఎవరు ఉంటారో వాళ్ళందరూ తండ్రి ఒలి మొక్కల్లాగా జీవింతారు తండ్రి యేసయ్య దేవ. నీ నామాన్ని తెలుసుకో, 10 బిడ్డకి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగు వేడుకుంటున్నాము, ఆమేన్. యోబు గ్రంథము 10:1 వచ్చేసి అనుకుందాం. నేను అంతు లేకుండా అంగలార్చుదును. నేను అంగలార్చినప్పుడు అమ్మ దేవుడు ఆలకించాడు, మరి నా మొర విన్నాడు. మరి అమ్మ ఈ పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం, ఆమేన్. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. నీవే నన్ను రక్షించు, నీవే నన్ను కరుణించు, తండ్రిరైన నామంలో నీవే నన్ను దీవించు. నీవే నన్ను రక్షించు, నీవే నన్ను కరుణించు, తండ్రిరైన నామంలో నీవే నన్ను దీవించు. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. అమ్మ సమయమిచ్చే దేవుడు ఎప్పుడైనా లేవనెత్తుతాడమ్మా. మనకు సమయం ఉంటుంది. దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, దేవుడు వాడుకోవాలన్నా అమ్మ ఆ సమయం దేవుడు చూస్తుంటాడు మన కోసం. అమ్మ దేవుడు ఏ మనిషిని ఎప్పుడు లేవనెత్తాలో అమ్మ ఆ సమయం దాకా దేవుడు అమ్మ నా బిడ్డ ఈ రోజున మారుతాడు, ఎల్లుండి మారుతాడు, రేపు మారుతాడని అమ్మ ఎంతో ఓపికగా చూస్తాడు. యోబుకున్న భారము ఇల్లంతా నాచినము, సాతాన వలలో బంధించి ఉన్నాము. యోబుకున్న భారము ఇల్లంతా నాచినము, సాతాన వలలో బంధించి ఉన్నాము. నీవే నన్ను రక్షించు, నీవే నన్ను కరుణించు, తండ్రిరైన నామంలో నీవే నన్ను దీవించు. నీవే నన్ను కరుణించు, నీవే నన్ను కరుణించు, తండ్రిరైన నామంలో నీవే నన్ను దీవించు. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. సమయమిచ్చే దేవుడు లేవనెత్త వేళలో మాచెదోను సంగము ఉన్నది నీ కృపలో. అమ్మా సంఘములన్నీ సంఘముల కంట అమ్మ దేవుడు మాచెదోను సంఘముని అమ్మ దీవించాడు, ఆశీర్వదించాడు. అమ్మ ఎన్నో సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ సంఘాలు ఉంటే అమ్మ అందులో ఎవరు ధారాళంగా ఇవ్వలేదు. అమ్మ ఒక పేదవారైన మాచెదోను సంఘం అమ్మ ధారాళంగా ఇచ్చాడు దేవుడు. ఆ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ బైబిల్లో అమ్మ రాయబడిందమ్మ మాచెదోను సంఘం. హృదయమంత దుఃఖము, మనసులోనే గాయము, యెహోవా చేతిలో రెండింతల జయము. హృదయమంత దుఃఖము, మనసులోనే గాయము, యెహోవా చేతిలో రెండింతల జయము.
లేవనెత్తే వేళలో మాచదోను సంగము ఉన్నది నీ కృపలో. అమ్మా యోబుకి అమ్మ ఒక్క రోజునంతా మన ఆస్తులన్నీ కోల్పోయి బిడ్డలు కోల్పోయాడమ్మ యోబు గారు. అమ్మ అలాగైనా దేవుని వదలలేదు, అమ్మ దేవుడిని విడవలేదు. అమ్మ దేవుడు ఎంతో కృప చూపించి అమ్మ పోయిన దాన్ని రెండింతలుగా దేవుడు ఇచ్చాడమ్మ. యోబు గారు జయను పొందాడు. ఏ జయ రక్తము అందరికీ బంధము, సృష్టికర్త ప్రాణము అందరిలో జీవము. ఏ జయ రక్తము అందరికీ బంధము, సృష్టికర్త ప్రాణము అందరిలో జీవము. ఏ జయ రక్తము అందరికీ బంధము, సృష్టికర్త ప్రాణము అందరికీ జీవము. నీవే నన్ను రక్షించు, నీవే నన్ను కరుణించు, తండ్రిరైన నామంలో నీవే నన్ను దీవించు. సమయమిచ్చే దేవుడు లేవనెత్తే వేళలో మాచదోను సంగము ఉన్నది నీ కృపలో. అమ్మ యేసయ్య రక్తము అందరికీ బంధం, సృష్టికర్తైన ప్రాణం అమ్మ అందరికీ జీవము. ఈ రోజుని ఆయన శరీరము ఆయన రక్తము మనం తీసుకుంటున్నామమ్మ. అమ్మ మనం ఆయన బిడ్డల కింద ఎలా బంధం కలిగింది మనకి. అమ్మ ఆయన సృష్టికర్తైన ప్రాణము జీవము మన దాంట్లో జీవం కింద ఉంటుందమ్మా. అమ్మ ఈ రోజు అందరూ రక్షణ పొంది అమ్మ ప్రభు దాంట్లో జాగ్రత్తగా మనం నడుచుకుంటే ప్రభు మనం దీవించి ఆశీర్వదించాడమ్మా. ఈ కొత్త మాటలు దేవుడు దీవించును గాక. ఈ పాట దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.